హలో పిల్లలు, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. పొద్దుటి నుంచి ఎన్నో ఆటపాటలతో స్కూలు, చదువు, ట్యూషన్, తిండి అన్నీ అయ్యాక అలసిపోయి పడుకున్న మనసుకు ఏదైనా మంచి కథ విని నిద్రపోవాలనిపిస్తుంది. అప్పట్లో అయితే అవ్వలో, తాతలు, అమ్మో, నాన్న ఎవరో ఒకరు కథ చెప్పి నిద్రపుచ్చేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లో ఒక మంచి కథలు వింటూ హాయిగా నిద్రపో. కథలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ముచ్చటైన కథలు చిన్నపిల్లలందరికీ చేరువవ్వాలని కోరుకుందాం. కథలోకి వెళ్ళిపోదామా? స్టోరీ నెంబర్ 5. కథ పేరు తోక పీకుడుగాడు. అనగనగా ఒక ఊర్లో వెంకటయ్య అని ఒక రైతు ఉండేవాడు. అతనికి ఆవులు, గేదెలు, బర్రెలు, కోడెదూడలు, మేకలు, కోళ్ళు ఉండేవి. అతను రోజు పక్కనున్న అడవికి, పంట పొలాలకి తీసుకువెళ్ళి వాటికి మేత మేయించి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇది గమనిస్తున్న అడవిలోని ఒక పెద్ద పులి లేగదోడల మీద కన్నేసింది, ఎలా అయినా పట్టి తినాలని. అలాగే ఎప్పటి నుంచో ఆ ఊర్లో ఒక దొంగ ఆ లేగదూగడం మీద కన్నేశాడు, దొంగతనం చేసి అమ్ముకోవాలని. అలా పులికి, దొంగకు ఒకరోజు రానే వచ్చింది. వెంకటయ్య అన్నిటికీ మేత మేయించి తీసుకొని వచ్చి వెళ్ళగా పొద్దుగూకింది. పొద్దుగూకాక దొంగ బర్రెలు, ఆవులు ఉన్న కొట్టంలోకి వెళ్ళి పైకెక్కి దాముకున్నాడు. పులి నక్కి నక్కి మాటు వేసి ఓ మూలన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పట్లో వీధి దీపాలు, లైట్లు ఉండేవి కాదు. పొద్దుగూకిందంటే మొత్తం చిమ్మ చీకటి, ఏమీ కనిపించదు. అందరూ తిని భోంచేసి పడుకున్నారు. బాగా నడిరాత్రి అయ్యాక అందరూ పడుకున్నారని గ్రహించిన దొంగ కిందకి దిగాడు. దిగి లైట్ లేవుగా, కనిపించదు. లేగదూడలకి కొమ్ములు ఉండవు. అందుకని దొంగ అక్కడున్న బర్రెల మీద, అన్నిటి మీద చెయ్యి వేసుకుంటూ ఏదైతే కొమ్ములు లేవో అదే తన లేగదోడని భావించి వెతుకుతూ పోతున్నాడు. అలా తన చెయ్యి అక్కడ మాటున దాంకున్న పులి మీదకి పలింది. పులికి ఎప్పటి నుంచో గిలి అంటే భయం. తన మీద చెయ్యి వేసింది గిలేనని పులి కంగారు పడిపోయింది. వెంటనే దొంగ ఆ పులి మీదకి ఎక్కి లేగదోడ అనుకొని హై హై ఛై అని కదిలించాడు. పులి గాబరా పడి భయపడిపోయి అరణ్యంలోకి పరిగెత్తింది. అలా పరిగెత్తుతూ తెల్లారుజామున అయ్యింది. తెల్లారుజామున అయ్యేసరికి దొంగ తను ఎక్కింది లేగదూడ కాదు, పెద్ద పులి అని గుండెల్లో ధైర్యం నింపుకొని దేవుడా నన్ను కాపాడనుకుంటూ పులి పైన కూర్చోన్నాడు. పులి తన మీద ఎక్కింది గిలే ఎప్పుడు దిగుతుందో అని పరిగెత్తుతూ ఉంది. అలా పరిగెత్తుతూ ఒక మర్రి చెట్టు దగ్గరయ్యింది. వెంటనే దొంగ మర్రి చెట్టు ఓడబట్టుకొని పైకెక్కేశాడు. గిలి దిగేసింది అనుకొని పులి పరుగులు తీసింది అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి. పులికి ఎదురుగుండా ఎలుగుబంటి కనిపించింది. ఎలుగుబంటి పులిబావా ఏమైంది అలా పరిగెత్తుతున్నాం అని అడిగింది. అడవిలోకి గిలి వచ్చింది, పరిగెత్తు అందరినీ తినేస్తుంది అంటూ ఎలుగుబంటికి చెప్పింది. గిలి లేదు, ఏమీ లేదు, రాబావా నేనున్నాను, ఆ గిలిని పట్టుకొని చంపేద్దాం, నీ భయాన్ని పోగొట్టేస్తాం, పద అని ధైర్యం చెప్పి ఒకరినొకరు తోడుగా మర్రి చెట్టు కిందకి వెళ్ళారు. ఎలుగుబంటి మర్రి చెట్టు పైకెక్కేది. దొంగకి ఏం చేయాలో అర్థం కాలేదు. తను ఈ వైపు తిరుక్కొని ఎలా తప్పించుకోవాలా దేవుడా అని వెయిట్ చేస్తున్నాడు. పులి గిలి పడగానే తినేద్దామని కింద కాచు కూర్చుంది. ఇటువైపు ఎలుగుబంటి, కింద పులి, మధ్యలో దొంగ.
ఎలా ఎలా అనుకుంటుండగా ఎలుగుబంటి దొంగకి దగ్గరైంది. వెంటనే దొంగ తన కాలితో ఎలుగుబంటిని ఎగిరి తన్నాడు. ఆ దెబ్బకు ఎలుగుబంటికి పట్టుకోలిపోయి కింద పడిపోయింది. కింద పడింది గిలే అనుకున్న పులి ఎగిరి ఎలుగుబంటి మీదకెళ్ళి ఎలుగుబంటిపై రక్కుతోంది. ఎలుగుబంటి, పులిబావా నేను గిలిని కాదు, అమ్మో వీడు గిలిగాడు కాదు, వెనక తన్నుడుగాడు, పదబావ పరుగెత్తుదాం అని ఇద్దరు అడవిలోకి పరుగు తీశారు. దొంగ ఇదే అదునుగా భావించి ఎక్కడైనా దాంకోవాలనుకున్నాడు. పక్కనే పాడుబడ్డ గుడి ఉంది. అందులోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని ఓ మూల కూర్చున్నాడు. ఇలా పరిగెత్తుతున్న ఎలుగుబంటుకు పులికి నక్క కనిపించింది. ఏంటి ఎలుగుబంటి బావా, పులి బావా అలా పరిగెత్తుతున్నారనేది. పులి గిలిగాడు అరణ్యంలోకి వచ్చాడు అనేది. ఎలుగుబంటి గిలిగాడు కాదు, వెనక తన్నుడుగాడు అనేది. గిలిగాడు ఏంటి, వెనక తన్నుడుగాడు ఏంటి, మీకు పిచ్చి పట్టిందా? అలాంటిది ఏమీ లేదు, రా వెళ్ళి వాళ్ళంతా ఏదో చూద్దాం, మీ భయాన్ని పోగొడదాం, నేనున్నా పద అనింది నక్క బా. ఎలుగుబంటికి పులికి ధైర్యం చెప్పి నక్క చెట్టు దగ్గరికి తీసుకొచ్చింది. చెట్టు పైన ఎవరూ లేరు. చూసారా అంత భయపడ్డారు. వాడు ధైర్యవంతుడైంటే ఇక్కడే ఉండేవాడు. ఆడు ఎవడో పెరికోడు. ఎక్కడ దాక్కుంటాడు? దూరంగా ఉన్న పాడుబొడ్డి గుడి ఉందిగా, అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు. పద వాడి పని పడతామని నక్క పులిని ఎలుగుబంటిని తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళింది. గుడి దగ్గరికి వెళ్ళి చాలా ప్రయత్నించింది తలుపు తీయడానికి. తలుపు తెరుచుకోలేదు. నక్కకి ఒక ఆలోచన వచ్చి తలుపు గొల్లెం సందులో తన తోక పెట్టి గొల్లెం తీయడానికి ప్రయత్నించింది. వెంటనే దొంగ ఆ తోకను పట్టుకొని గట్టిగా లాగాడు. నక్కకు భయం వేసింది. అయ్యో 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 నా తోక అని అరుస్తూ కేకలు పెట్టింది. నక్క గింజుకుంటున్న దృశ్యాన్ని చూసిన పులికి ఎలుగుబంటికి ఇంకా భయం వేసింది. నక్క గింజుకుంటుంది. ఏమి నక్క బావ అలా గింజుకుంటామని అడిగింది. పాడుబడ్డ గుడి కదా, నా తోక తాళం గొల్లెంలో ఇరుక్కున్నట్టుంది, అయ్యో నా తోక అని గింజుకుంటుంది. అలా దొంగ తోకను లాగుతున్నాడు, నక్క తన తోకను తను లాక్కుంటుంది. ఇలా జరుగుతున్న ప్రయత్నంలో నక్క తోక తెగిపోయింది. అమ్మో నా తోక అనుకుంటూ నక్క పరిగెత్తింది. నక్క పరిగెత్తుతుంది. పులి ఎలుగుబంటూ నక్క వెనకాల పరుగులు తీసాయి. ఏమైంది నక్క బావా, అక్కడ ఉండేది గిలిగాడే కదా అనేది పులి. కాదు గిలిగాడు కాదు, అక్కడ ఉండేది వెనక తన్నుడు కాదు అనింది ఎలుగుబంటు. గిలిగాడు కాదు, వెనక తన్నుడు కాదు, తోక పీకుడు కాదు, పదండి వెళ్ళిపోదాం, అమ్మో నా తోక అనుకుంటూ ఏడ్చుకుంటూ నక్క, పులి, ఎలుగుబంటు పారిపోయారు. గుడి లోపల దాక్కున్న దొంగ బ్రతుకు జీవుడా అనుకుంటూ దూడపోతే పోయింది, ప్రాణం దక్కింది అని తన ఇంటికి వెనుదిరిగాడు. ప్రాణభయం ఆ దొంగని మార్చేసింది. తన భార్య బిడ్డలతో దొంగతనాన్ని మానేసి పని చేసుకుంటూ హాయిగా జీవించడం మొదలెట్టాడు. కథ అంతే పిల్లలు. రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. టాటా.